ఈ ప్రాంతంలో చివరికి భారీ బండరాళ్ళు మాత్రమే మిగిలినాయి. ఈ ప్రాంతమనే కాదు, ఇక్కడి నుంచి పైకి చూరులమల కానీ, దీనిపైన ఉన్న ముండక్కాయ కానీ, దానిపైన ఉన్న పుంజిరి మట్టం కానీ, ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇటువంటి రాళ్ళు తప్ప ఏమీ మిగలలేదు. మంగళవారం అంటే జూలై 30వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి భయోత్పాతం కేరళలో ఏం జరిగింది, కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడి ఈ కింద ఉన్న గ్రామాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ దొర్లుకుంటూ వచ్చిన కొండ చర్యలు మొత్తం ఈ ఒక 3 గ్రామాలని సర్వనాశనం చేశాయని చెప్పొచ్చు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్న ప్రాంతంలో ఆ పైన ఆ మేఘాల్లో ఉన్నటువంటి ఆ కొండల్లో ఆ కొండ చర్యలు విరిగిపడడం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఉన్న చిన్న వాగుని ఆ భారీగా కురిసిన వర్షం 30వ తారీఖు తెల్లవారుజామున లేదా 29 అర్ధరాత్రి నుంచి ఆ వర్షము ప్లస్ ఆ విరిగిపడిన కొండ చర్యలు ప్లస్ దారిలో ఉన్న చెట్లు, అలాగే ఆ కొండల్లో ఆ మట్టిలో ఉన్నటువంటి భారీ బండరాలు అవన్నీ కూడా వరుసగా కొట్టుకుంటూ పైన పుంజిరిమట్టం గ్రామాన్ని కొంచెం దెబ్బతీసాయి. ఆ తర్వాత వచ్చి ముండక్కాయ గ్రామాన్ని పూర్తిగా దెబ్బతీసేసింది. ఆ తర్వాత కిందకు వస్తే చూరులమల గ్రామాన్ని, ఇప్పుడు మనం నుంచి ఉన్నది చూరులమల గ్రామం, ఇది పూర్తిగా దెబ్బతీసింది అనమాట. సో ఈ మొత్తం ఆ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా ఇక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే గత మొదటి 4-5 రోజులతో పోలిస్తే కనుక ఇప్పుడు సహాయక కార్యక్రమాల తీవ్రత కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చనిపోయిన వారిని అందరినీ కూడా మృతదేహాలు మ్యాక్సిమం తీయగలిగినవన్నీ తీసేశారు. ఎవరైతే బతికున్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి చికిత్స అందించడము లేదా వారిని తిరిగి క్యాంపులో పెట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట. అసలు ఆ రోజు నుంచి ఏం జరిగిందని చూస్తే 30వ తారీఖు తెల్లవారుజామున నేను ముందుగా చెప్పినట్టుగా ఈ ఘటన జరిగిన తర్వాత కొండ చర్యలు విరిగిపడ్డ తర్వాత వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది, సైన్యం సహాయం కోరింది. భారత సైనిక దళాలు ఆర్మీ వాళ్ళు ముందుగా తిరువనంతపురం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మొదట తక్కువ మందే వచ్చినప్పటికీ కూడా సమస్య తీవ్రత పెరిగేసరికి మద్రాసు నుంచి కానీ అలాగే బెంగళూరు నుంచి కానీ ఇంకా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సైనిక బృందాలు ఇక్కడికి వస్తూ వచ్చాయి. దాంతోపాటుగా కేరళకి సొంతంగా కూడా డిజాస్టర్ బృందం ఉంది. ఫైర్ అండ్ డిజాస్టర్ టీం కేరళ పోలీసులు, ఫైర్ అండ్ డిజాస్టర్ టీం వాళ్ళు, దీంతోపాటుగా కేరళ ప్రభుత్వం నుంచి ఇతరత్ర విభాగాల వాళ్ళందరూ కూడా వచ్చారు. దాంతోపాటుగా ఆర్మీతో పాటుగా కోస్ట్ గార్డ్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ తమకు తోచిన విధంగా ఇక్కడ ఏమేమి చేయగలగో అన్నీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ముందుగా ఆర్మీది అయితే ఇందులో సింహభాగం అని మనం చెప్పుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు రెగ్యులర్గా అంటే చనిపోయిన వారిని గుర్తించడం, మృతదేహాలను గుర్తించడం, బతికున్న వారు ఎవరైనా ఉన్నారేమో అని వెలికి తీయడం, బతికున్న వాళ్ళు ఎవరైనా పొరపాటును కూడా మనం ఒక్కరిని మిస్ అవ్వకూడదన్న ధోరణిలో పంతంతో అక్కడ వాతావరణం సహకరించకపోయినప్పటికీ వర్షంలో తరుస్తూ మోకాలు కంటే ఎక్కువ లోతున్న బురదలో నడుస్తూ కూడా వాళ్ళు బతికుండే వారి కోసం వెతికి దొరికి ప్రాణాలతో ఎవరినైనా పట్టి సేఫ్ చోటుకి తరలించగలమనే ప్రయత్నంతో ఆర్మీ వాళ్ళు పనిచేశారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేరళ ప్రభుత్వ బృందాలు కూడా పనిచేసినాయి. తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కొంత ప్రభుత్వ బృందాల సహకారం ఇక్కడ అందిందనమాట. వీళ్ళందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్లు మొదటి 3 రోజులు అత్యంత తీవ్రంగాను, తర్వాత నార్మల్ స్థాయిలోని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ వచ్చారు. దీంతోపాటుగా కేరళ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇక్కడ యూత్ పెద్ద ఎత్తున స్వయం సహాయక బృందాలు, చాలామంది వాలంటీర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాధారణంగా ప్రతి ప్రాంతంలోనే ఎక్కడైనా డిజాస్టర్ జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మామూలే. కాకపోతే కేరళలో ఇటువంటి ఘటనలు తరచూ జరగడంతో ఈ యువజన సంఘాలన్నీ కూడా ప్రాపర్ యూనిఫామ్ వేసుకుని, హెల్మెట్ పెట్టుకుని, ఒక ప్రాపర్ సేఫ్టీ గేర్ తోటి వాళ్ళు ముందే కాస్త అనుభవం ఉన్న వారిలాగా, అంటే ఎక్కడెక్కడైతే ఇటువంటి డిజాస్టర్స్ ఏర్పడతాయి, ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలనేది వారికి కొంత అనుభవం ఉండడం చేత మృతదేహాలని లేదా అందులో కూరుకుపోయిన వారిని లేదా బతికున్న వారిని ఎలా రక్షించాలి, అటువంటి చోట్లకి ఎలా వెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అంశాల మీద వారికి కొంత అవగాహన ఉంది ఇక్కడ కేరళ యువజన సంఘాలకి. దీంతో పాటుగా మొదటి 2 రోజులు వర్షం కూడా గట్టిగా ఉండడం చేత సహాయక బృందాలు చాలా స్లోగా వెళ్ళని అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వర్షం కూడా పూర్తిగా తగ్గడం చేత ఆ తర్వాత కొంచెం ఊపందుకున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా బహుశా ఇంకొన్ని రోజుల పాటు ఇక్కడ సహాయక చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కేరళ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇప్పటివరకు 222 మంది చనిపోయారు. కానీ కేరళ మీడియా స్థానికంగా చెప్తుంది 385 మంది పైగా చనిపోయారని వారు చెప్తున్నారు. మనమైతే ప్రభుత్వ లెక్కనే విశ్వసిస్తే 222 మంది చనిపోయారని చెప్పుకోవచ్చు. అలాగే కేరళ మీడియా 180 మంది మిస్ అయ్యారని చెప్తుంది, గుర్తు తెలియని ఇంకా ఆచూకీ దొరకని వారు అని. దానికి సంబంధించి కూడా కేరళ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు ఆచూకీ దొరకని వారి సంగతి. సో కేరళ మీడియా లెక్కల ప్రకారం 385 మంది చనిపోయి 180 మంది ఆచూకీ దొరకలేదు. కేరళ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆచూకీ దొరకని వారి సంఖ్య ఏమీ తెలియదు. కేరళ ప్రభుత్వ లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య మాత్రం 222 అనమాట. వారిలో 97 మంది మగవాళ్ళు, 88 మంది ఆడవాళ్ళు, 37 మంది పిల్లలు చనిపోయారు ప్రభుత్వ లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను. అలాగే ప్రభుత్వ లెక్కల ప్రకారం 172 మృతదేహాలను గుర్తుపట్టారు. అలాగే అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే చాలా మృతదేహాలు ముక్కలుగా వచ్చాయి, అంటే కాళ్ళు, చేతులు, మొండాలు ఇలా. ఎందుకంటే వచ్చే క్రమంలో నేను చెప్పినట్టుగా పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు ఇవన్నీ కొట్టుకుని వచ్చేసరికి ఆ భారీ మట్టిలో శరీర భాగాలు తెగిపోయి, అలాగే 2-3 రోజులు నీటిలో నానడం వల్ల కూడా శరీర భాగాలు ఊడిపోయి అట్లా వచ్చినాయి. 180 శరీర భాగాలను కూడా ఇక్కడ ప్రభుత్వం రికవరీ చేసింది. దాంతోపాటుగా ఆసుపత్రిలో దాదాపు 500 మందికి పైగా ట్రీట్మెంట్ అందించారు. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న నది ఉంది కదా, ఈ నది కొంచెం కిందకి వెళ్ళి చాలియార్ అనే ఒక నదిలో కలుస్తుంది. ఈ చాలియార్ నది ఎంత ప్రమాదంగా మారిందంటే, అంటే నది ప్రమాదం కాదు కానీ ఆ నదిలో ఎంత బాధాకరమైన దృశ్యాలు కనిపించినాయి అంటే, చాలియార్ నదిలో
రోజు డెడ్ బాడీలు దొరికినాయి ఈ వారం రోజులు కూడా. ప్రతిరోజు రెండో మూడో డెడ్ బాడీలు కొట్టుకురావటం, లేదా ప్రతిరోజు కూడా శరీర భాగాలు కొట్టుకురావటం. సుమారుగా కేరళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 60 మందికి పైగా మృతదేహాలు ఒక చాలియార్ నదిలోనే, ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరం, అంటే ఊహించండి ఇప్పుడు నేను నుంచున్న ప్రాంతంలో ఘటన జరిగితే ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో నదిలోకి మృతదేహాలు కొట్టుకుని వెళ్ళినాయి చాలియార్ రివర్లో. ఇక మరణించిన వారిలో బంధువులు కొంతమంది అప్పచెబితే బంధువులకి అప్పగించిన మేరకు మృతదేహాలకు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతో మతపరమైన సంఘాలు, హిందువులకి హిందుత్వ సంఘాలు, ముస్లింలకి ముస్లిం సంఘాలు, వాళ్ళందరూ కూడా మసీదుల్లోని, దేవాలయ శ్మశానాల్లోని, దేవాలయాలకు చెందిన శ్మశానాలు అనమాట, ఇక్కడ దేవాలయాలకు శ్మశానం భూమి కూడా ఉంటుంది, ఆ భూముల్లోని అంత్యక్రియలకు ఏర్పాటు చేసి వారు డబ్బులు ఏమీ ఖర్చు అవ్వకుండా అన్ని ఏర్పాట్లు వాళ్ళ పద్ధతుల్లో, ఆయా మతపరమైన పద్ధతుల్లో ఏర్పాట్లు చేసి వాళ్ళకి సహాయం చేశారు. దాంతోపాటుగా అన్క్లెయిమ్డ్ ఎవరు ఇంకా క్లెయిమ్ చేసుకొని బాడీలు దాదాపు 74 మృతదేహాలు ఉన్నాయి. వాటికి కేరళ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దాని బాధ్యత అధికారులకు అప్పచెప్పారు. అక్కడ కూడా సర్వమత ప్రార్థనలాగా, ఎందుకంటే చనిపోయిన వారి పేరు, ఊరు, మతం ఏమీ తెలియదు కాబట్టి అన్ని మతాల ప్రార్థనలు చేయించి అందరినీ పూడ్చిపెట్టారు. దగ్గర దగ్గర 74 పైగా మృతదేహాలకి కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించిందనమాట. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. మెల్లగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దృశ్యాల్లో జనం కూడా తగ్గుతూ వచ్చారు. ఆర్మీ బృందాలు దాదాపు వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభమైంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కీలకమైన ఘట్టంలో పనిచేస్తారు, తర్వాత స్థానిక అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పేస్తారనమాట. ఇప్పుడు మనకి దూరంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కొంతమంది, కేరళ సివిల్ డిఫెన్స్ వాళ్ళు కొంతమంది, కేరళ ఫైర్ వాళ్ళు, అలాగే నేవీ వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. మెల్లగా కేరళ ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించి కేంద్ర ప్రభుత్వ బలగాలన్నీ వెనక్కి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఆర్మీ గురించి ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. మృతదేహాన్ని వెతకడానికి ప్రత్యేకమైన శిక్షణ పొందిన కుక్కలను తీసుకొచ్చారు. అవి ఎక్కడైనా శరీర భాగాలు కానీ, మనుషులు కానీ, లేదా మృతదేహాలు కానీ ఉన్నాయేమో అని గుర్తుపట్టగలిగినవి. అలాగే కొంత సాంకేతిక పరిజ్ఞానం, ఒక రకమైన రాడార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమి కింద ఏదైనా వస్తువులు దాచిపెట్టబడి ఉంటే, భూమి కింద ఏదైనా కప్పడిపోయి ఉంటే వాటిని గుర్తించే పరిజ్ఞానం కూడా ఉపయోగించి చాలామందిని రికవర్ చేసే ప్రయత్నం చేశారు. మృతదేహాలను కూడా అలా రికవర్ చేశారు. దీంతో పాటుగా ఒక హృదయ విదారకమైన ఘటన ఏంటంటే, ఆ రోజు మంగళవారం తెల్లవారుజామున జరిగినప్పుడు చాలామంది ఇళ్లల్లో కప్పడిపోయి అక్కడి నుంచి ఫోన్లు చేసి మమ్మల్ని రక్షించండి అని అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంత గ్యాప్ ఉన్న సిగ్నల్ అందుతుంది, అలా ఫోన్లు చేసి రక్షించమంటే ఆ వీడియో రికార్డులు, కాల్ రికార్డులు కూడా చాలా వరకు కేరళలో వైరల్గా వెళ్ళాయి అనమాట. అంత హృదయ విదారకమైన ఘటన ఇది. మళ్ళీ ఈ బ్రిడ్జ్ గురించి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఈ మొత్తం సహాయక చర్యలు జరగడానికి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నది, ఈ ప్రాంతంలో ఒక రాతి వంతెన ఉండేది, బ్రిటిష్ కాలం నాటిది, రాళ్లతో కట్టిన వంతెన. అది చాలా కాలం పనిచేసింది ఇక్కడ. మొన్న ఈ వచ్చిన వరద తీవ్రతకి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినాయో, ఈ రాళ్ళన్నీ కొట్టేసరికి ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దాంతో సహాయక చర్యలు చాలా ఆలస్యమైంది. ఎందుకంటే చూరుల్మల బాగా దెబ్బతింది, ముండక్కే ఇంకా ఎక్కువ దెబ్బతింది. కానీ ముండక్కేకి వెళ్ళాలి అంటే దారి ఈ నది దాటాల్సిందే అనమాట, ఆ రాతి వంతెన దాటాలి. సో ఆ రాతి వంతెన పోవడంతో అవతల చిన్నగా ముందు నడకదారి ఒకటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఇప్పుడు మనం చూస్తున్న 190 అడుగుల పెద్ద బ్రిడ్జ్, దీని మీద లారీలు కానీ, బస్సులు కానీ, ఒక 24 టన్నుల వరకు బరువున్న వస్తువులు వెళ్ళగలిగేలాగా ఇండియన్ ఆర్మీ దీన్ని చాలా వేగంగా పూర్తి చేసిందనమాట. దాని గురించి ఇండియన్ ఆర్మీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. సో ఇలా సహాయ కార్యక్రమాల్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఇవన్నీ కూడా ఇక్కడ సహాయ కార్యక్రమాలను పూర్తి చేసినవి. ఇంకా బతుకున్నవారు క్యాంపుల్లో వేలాది మంది ఉన్నారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కారణం ఏంటంటే 3 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను ముందుగా చెప్పుకున్నట్టే పైన పుంజిరిమట్టం, తర్వాత ముండక్కై, తర్వాత చూరుల్మల, ఈ గ్రామాలు ఏమీ లేవన్నమాట. మొత్తం స్మాష్ అంటారు కదా, వాష్ అవుట్ అయిపోయినాయి, కొట్టుకుపోయినాయి అనమాట. సో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మాత్రమే క్యాంపుల్లో మిగిలిన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, వీళ్ళు బతికున్నారు కానీ, జీవించున్నారు కానీ, వాళ్ళకి సంబంధించిన బంధువులు చనిపోయారు, ఆత్మీయులు, స్నేహితులు చనిపోయారు, వాళ్ళ వ్యాపారాలు, ఉపాధి మొత్తం దెబ్బతినిపోయింది. వాళ్ళకి ఇల్లు లేదు, కట్టుకొన్న ఒంటి మీద బట్ట తప్ప మరేమీ మిగిలిన పరిస్థితుల్లో క్యాంపుల్లో వేలాది మంది మిగిలిపోయారు. వాళ్ళకి సంబంధించి కేరళ ప్రభుత్వం రకరకాల హామీలు ఇచ్చింది. అవన్నీ ఎప్పటికి నెరవేరుతాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. వాయనాడు జిల్లా అంటేనే కేరళ మొత్తానికి మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట. అందుకనే ఇటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అలాగే ఉత్తర భారత్ నుంచి చాలామంది పర్యాటకులు ఈ వాయనాడుకు వస్తూ ఉంటారు ఈ అందాలను చూడడానికి. సో ఈ టూరిజం మీద ఆధారపడి, అలాగే ఇక్కడ ఉన్న టీ ఉత్పత్తి ఎక్కువ అనమాట, టీ తోటలు చాలా ఎక్కువ. ఈ టీ తోటల మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 గ్రామాల ప్రజలు పూర్తిగా సర్వం కోల్పోయారు. వాళ్ళు నెక్స్ట్ ఎలా బతుకుతారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉంటుంది. అలాగే పశ్చిమ కనుమల్లో ప్రకృతిని కాపాడాలంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు, అంటే ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్ల వచ్చిందని మనం చెప్పలేము. కొంత మానవ తప్పిదాలు ఉన్నాయి, కొంత ప్రకృతి సహజం ఉంది. ఇటువంటి ప్రోన్ ఏరియాల్లో, అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించడం కూడా కష్టమని, నివసించనివ్వకూడదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మరి వాళ్ళందరినీ తరలిస్తే వాళ్ళని ఏ ఊరిలో పెట్టాలి, వాళ్ళకు ఉపాధి, ఇటువంటి అన్ని సమస్యలు కేరళ ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈ ఘటన